సో, అంటే ఇంకో విషయం అసలు అంటే అప్పటినుంచి మనము ఈ గడ్డ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. బ్రెస్ట్‌లో గడ్డ గురించి. అసలు గడ్డ ఎందుకు ఏర్పడతది? అంటే ఏ తప్పుల వల్ల ఏర్పడతదది? నేను స్టార్టింగ్‌లో మన పాడ్‌కాస్ట్ స్టార్టింగ్‌లో అదేనే చేశాను. అది తప్పు అనడం వర్డ్ వల్ల ఏమవుతుందంటే అండి డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే ఫస్ట్ నేనేం తప్పు చేశానని నాకొచ్చింది. ఓకే. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ మెంటల్ ట్రామా. క్యాన్సర్ రావాలి అంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. అంటే మనకి ఇన్‌ఫ్యాక్ట్ మేము పర్సనల్‌గా చూస్తాం వెరీ యంగ్ పేషెంట్స్. అంటే మీకు తప్పులంటే నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునేవాళ్ళు. ఇంకా వెజిటేరియన్‌లో కూడా వీగన్ డైట్. హ్మ్. ఇది వదిలేసి ఇంకా మ్యారథాన్ రన్నర్స్, యోగా వర్కర్స్. ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు మీ ఫ్యామిలీలో ఇది చూసారో లేదో. కొంతమంది 60 ఇయర్స్ వరకు నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మందు తాగలేదు. నాకు హార్ట్ అటాక్ వచ్చిందేంటి. అవును. అవును. సో రీబౌండ్‌గా వెళ్ళి మందు తాగుతారు. హార్ట్ అవును. అటాక్ వచ్చాక తాగడం స్టార్ట్ అవును. చేస్తారు. సో ఇది చేస్తే వస్తది అని చెప్పడం అనేది ఇస్ ఎ రాంగ్ అప్రోచ్ అనిపిస్తుంది నాకు. ఓకే. అది చెయ్యని వాళ్ళకి, చేసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఓకే. మరి మీరు ఇలా చెప్తున్నారు మేడం ఏం చేసినా వస్తదని అంటే మరి ఇన్ని రోజుల నుంచి అన్నీ చేయొచ్చు కదా! నాకు ఎలాగో వస్తది అన్నప్పుడు వై షుడ్ ఐ లివ్ అ హెల్తీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. సో చేసినా వస్తది, చేయలేకపోయినా వస్తుంది. చేస్తే వచ్చే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ, రిస్క్ ఓకే. పెరిగింది. ఓకే. సో దీంట్లో ఏమీ తప్పు చేయని వాళ్ళకి అంటే ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళకి 5% ఛాన్స్ ఉందనుకోండి, వీళ్ళకి ఒక 10-15% ఛాన్స్ వస్తుంది. ఓకే. బట్ ఇద్దరికి వచ్చిందనుకోండి, ద వే ద ట్రీట్మెంట్ టాలరేట్ చేసేది ఎవరైతే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారో వాళ్ళు ట్రీట్మెంట్కి చాలా బాగా కోపప్ అవుతారు. ఓకే. ఆ సర్జరీ టాలరేట్ చేయడం కానీ, కీమోథెరపీ టాలరేట్ చేయడం కానీ. సో మీ సర్వైవల్ అనేది ట్రీట్మెంట్ టాలరెన్స్ బట్టి కూడా ఉంటుంది కదా. సో బాగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఓకే. మనం ఎనస్థీషియా టైంలో అట్లా లంగ్స్ వాళ్ళే బాగోవు. క్యాన్సర్ వల్ల కాదు, వాళ్ళకి స్మోకింగ్ వల్ల లంగ్స్ బాగోవు కాబట్టి మనం ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేము. ఓకే. సో హెల్దీ లైఫ్ స్టైల్ ఓవరాల్గా బెనిఫిట్ అవుతుంది. కానీ నాకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి నాకేం రాదు అనుకోవడం మాత్రం